అందరూ సక్సెస్ కావచ్చు. ఏ గ్రూప్లో ఈరోజు 17 మంది సక్సెస్ అయ్యారు. ఒక్కొక్క 17 ఐడీలు వచ్చాయి అనుకున్నాం. బి గ్రూప్లో 3 పేరు అయ్యారు, 17 మంది. ఒక్కొక్కరు క్యాండిడేట్స్ 17 ఐడీలు వచ్చాయి. జతల పరంగా ఎన్ని జతలండి? 17 జతలు. జతకెంత? 3,000. 10,000 వల్ల 51,000 కానీ 50,000 కదా. 50,000 ఇంటూ 30 రోజులు అంటే 15 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదించే చాయిస్ వ్యాపారం. కంపెనీలతో అడగాలనుకుంది. ఒక జత చేసుకున్నావా 3,000 వస్తాయి, 10 జత చేసుకున్నావా 30,000 వస్తాయి. ఇక్కడ గమనిద్దాం సార్, నీవు చెప్పినట్టు 20 మంది పని చేస్తారా సార్? చేయరు సార్. ఒకవేళ 20 మంది పని చేసి మన ఇండియా, మన భారతదేశం ఎప్పుడో ఎదుగుతున్న దేశమే. ఎందుకు అంటున్నారంటే మన భారతదేశంలో మంచి మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అంతకు మించి దొంగలు ఎక్కువ ఉన్నారు. అందుకే నేనేమంటున్నా, 10 మంది వండుకుంటారు సార్, 10 మంది పని చేస్తున్నారు. 10 మంది పని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అడిగే 10 జతలు. జతకంత 3,000. 30,000 ఇంటూ 30 9,60,000. ఇంకా నేను మాట్లాడదాం. 9 మంది పని చేస్తారు సార్. ఏ గ్రూప్ ఒకరు, బి గ్రూప్ ఒకరే పని చేస్తున్నారు. ఒక్కసారి క్లారిటీ ఇస్తా మీకు. జీవితంలో కష్టపడాలని ఇష్టపడుతున్నారు బయట. ఈ వ్యాపారం 6 నెలలు చేయండి. 7వ నెల నుంచి ఏమి పని చేయకపోయినా ప్రతి నెల 1,00,000 రూపాయలు వస్తాయి. మా లాజిక్ చేసిన క్లాస్ ఇస్తే లాజిక్ ఈ రోజు 900 మాటలు వెలుగు పెట్టాలి, 1,000 లక్షలు పెట్టాలి, 1,00,000 కోట్లను పెట్టాలి. ఇక్కడ పండుగకుంటే నా ఇన్కమ్ 0 అయిపోతుంది. నా ఐడి అమౌంట్ మైనస్ అయిపోతుంది. 0 పెట్టుబడి బట్టి ఈరోజు అవసరం ఎంత సాధ్యమవుతుంది చూద్దాం. ఇక్కడ 6 నెలలు ఎక్కడంటే విరామం లేకుండా పనిచేయాలి. 6 నెలలు విరామం లేకుండా పరివేషంలో విజయాలోచన జరుగుతుంది. ఏం చెప్పినా సత్యం కాదు. 6 నెలలు డెడికేషన్తో పనిచేయాలి. అయ్యప్ప దీక్ష పడినట్టు పట్టాలి. రంజాన్ మాసంలో ముస్లింలు పట్టినట్టు దీక్ష పట్టాలి. క్రిస్టియన్లు శ్రవణ దినాలు పట్టినట్టు పట్టాలి. పవిత్రంగా లేదు 6 నెలలు. 7వ నెల నుంచి చెప్తా ఎట్లా సచ్చుతాం. 3 నెలలు ఎత్తుకంగా గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు. పని నీది, ఫలితం నాది. పని ఎంబడి నీవు పరిగెత్తు, పైసలు నీ ఎంబడి పరిగెత్తుతాయి. ఇక్కడ 6 నెలలు పని చేయంగా 3 నెలల తర్వాత ఏ గ్రూపులో సుబ్బారావు సార్ లాంటి ఒక డైనమిక్ లీడర్ దొరికాడు అనుకుందాం. మరో 3 నెలలు ఎత్తుకంగా బి గ్రూప్లో పాండు సార్ లాంటి ఒక డైనమిక్ లీడర్ దొరికాడు అనుకుందాం. ఈ సుబ్బారావు సారు పాండు సార్ ఎలా వచ్చారంటే అర్థం చేయించేంత వరకే రాజారెడ్డి సార్ పని, అర్థమైనాక మా పని బాధ్యతగా ఫీల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిన వ్యక్తులకు ప్రతిరోజు రాజారెడ్డి సార్ ఫోన్ చేసి ఎక్కడ పోతున్నారు, ఎంతమందిని తెచ్చిండ్రు, ఎన్ని ఐడీలు వచ్చినాయని అడగవలసిన అవసరం లేదు. చేప పిల్లకి ఈత నేర్పాలా, పులి పిల్లకు వేట నేర్పాలా, ఎదగాలని కష్టంలోనికి ఎవడెక్కడే చేయాలని కసితోటి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు రోజు 50,000 సంపాదించాలి, నెలకు 15 లక్షలు తీసుకోవాలని వచ్చిన వ్యక్తులు పాండు సార్, సుబ్బారావు సార్. కలెక్టర్ కావాలని చదువుకుంటే కనీసం కండక్టర్ అని అవుతామంట. 50,000 కావాలని వచ్చిన వ్యక్తికి ఒక్క ఐడియా వస్తుందా రాదా చెప్పాలి? వస్తుంది. సుబ్బారావు సార్ కోసం సుబ్బారావు సార్ బయలుదేరాడు, ఒక్క ఐడియా వచ్చింది. పాండు సార్ కోసం పాండు సార్ బయలుదేరాడు, ఒక్క ఐడియా వచ్చింది. ఈ 2 ఐడీలు కలిపితే పైన ఉన్న రాజారెడ్డి సార్కు జోడేది జతకి ఎంత అన్నామండి? 3,000. 3,000 ఇంటూ 30 రోజులు అంటే 90,000 రూపాయలు. 90,000 కోసం ఇద్దరిని స్పాన్సర్ చేస్తే 10,000, 1,00,000 రూపాయలు వచ్చినాయా లేదా? క్లాప్స్ చేయొచ్చు గట్టిగా. ఈ 1,00,000 రూపాయల కోసం
ఈయన ఎవరిని వల్కరియలే పట్టించుకోలే. ఇద్దరు గట్టి లీడర్లు వచ్చే వరకు ఆయన గట్టిగా నిలబడ్డారు. నువ్వు చేసే పని అదే. ఇది ఈ వ్యాపారం ఎలా ఉంటుందంటే ఖోఖో మ్యాచ్ లాగా ఆడుతాం వంచిపోయిన తర్వాత ఖో కొడతాం. మన ఆట వాళ్ళ ఆట వాళ్ళే ఆడతారు. వాళ్ళు వచ్చే వరకు గ్రౌండ్లో నీవుంటే గెలుస్తాం మిత్రమా. ఆ ఓపిక లేక ఓడిపోతారు చాలా మంది. బోరింగ్ కొడతారు దగ్గరకు వచ్చింటే నీళ్ళు వస్తలే వాళ్ళు వదిలేసిపోతారు. ఓపిక లేక ఓడిపోతారు తప్ప ఓపికతో ఉంటే ఖచ్చితంగా సక్సెస్. ఇట్లెవరికన్నా జరిగిందా సార్ అంటే ఎవరికి జరగలేదు, నాకే జరిగింది, చాలా మందికి జరిగింది. ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్తా. నేను ఇడున్నా నాగర్ కర్నూలు అనే పట్టణంలో, తెలంగాణ నాగర్ కర్నూలు అనే పట్టణంలో ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం చేశాను ఈ వ్యాపారాన్ని. ప్రసాద్ ద్వారా నాకు 1000 మంది టీం వచ్చారు. 1000 మందిలో 999 మంది ఎవరో తెలియదు. ప్రసాద్ సార్ ఒక్కడే తెలుసు. బి గ్రూప్లో రామ్దాస్ సార్ వచ్చాడు, ఆర్మీ రిటైర్డ్ ఆయన. 1500 టీం తెచ్చాడు. 1500 మందిలో 1499 మంది ఎవరో తెలియదు. రామ్దాస్ సార్ ఒక్కడే తెలుసు. నాగర్ కర్నూలులో నా వ్యాపారం స్టార్ట్ అయితే నల్గొండ, నకరికల్లు, కోదాడ, నూజివీడు, రాజమండ్రి, ఒంగోలు, ఖమ్మం, కాకినాడ, చీరాల, బాపట్ల, అద్దంకి, నూజివీడు, ఆదిలాబాద్, కర్నూలు, కాకినాడ, మహారాష్ట్ర వరకు నా టీం విస్తరించిపోయిందంటే నాకెవరు తెలియదు, ఇద్దరే తెలుసు అని చెప్తున్నా. నేను కూడా నా సీనియర్కు దొరికాను. దాసు ఒక్కడే దొరికాడు. తెలంగాణలో దాసు ద్వారా ఈరోజు 75,000 టీం దొరికింది ఆయనకు. 75,000 మందిలో 74,999 మంది ఎవరో తెలియదు. దాసు ఒక్కడే తెలుసు. ఆ ఒక్క దీపం 1,000,000 దీపాలను వెలిగిస్తుందంట. వెలిగించే ఒక్క దీపం నీవే ఎందుకు కాకూడదు అన్నది నా ప్రశ్న. ఒక్కసారి ఆలోచించే మిత్రమా, ఈరోజు ఇంకా ప్రసాద్ దొరకడం ఎంత విచిత్రం అంటే 23 మంది నో అన్న తర్వాత 24వ వ్యక్తి ఎస్ అన్నాడు. 23 మంది నో అన్నారని నేను ఇంట్లో వండుకోలే. నాలాంటి వాళ్ళని నేను ఎతికే ప్రాసెస్ ఇది. అందరు నీలాక ఆలోచించాలని రూల్ లేదు ఇక్కడ. ఈ బిజినెస్లో ఎవరు సక్సెస్ అవుతారంటే, ఎవరు రాకెట్లాగా దూసుకుపోతారంటే, చాలా మంది నేను ఎంత చెప్పినా ఇంటలేరు. నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, వస్తలేదు. చూడు ఇంకా ముచ్చట పెడుతున్నారు, సెల్లికెళ్తున్నారు. ఎట్లాంటి వాళ్ళు ఈ వ్యాపారంలో సక్సెస్ అవుతారంటే, చెట్టు పైన 2 పక్షులు కూర్చుంటాయి. మధ్యలోకి వెళ్ళి ఒక తల్లి పక్షి, పిల్ల పక్షి మధ్యలోకి వెళ్ళి రాకెట్ సీయని ఎగురుతుందంట. పిల్ల పక్షి తల్లి పక్షి అడుగుతుందంట, అమ్మా నీవు ఎగురుతావు నేను ఎగురుతా, మనకంటే స్పీడ్గా అది ఎట్లా ఎగురుతుంది అమ్మా రాకెట్ అని అడిగిందంట. ఏం లేదు బిడ్డ, దాని యొక్క మంట ఉంది అందుకే ఎగురుతుంది అని చెప్పిందంట. అప్పులనే మంట ఉంటే ఈ వ్యాపారం మీకు సెట్ అవుతాం. ఆర్థికంగా ఎదగాలనే మంట ఉంటే ఈ వ్యాపారం మీకు సెట్ అవుతాయి. తిన్నావా పండినవా తిన్నారేందంటే వర్కౌట్ కాదు. ఇది క్లారిటీ రైట్. ఇక్కడ చూడండి, చాలామంది ఓపిక లేక ఓడిపోతారు. ఓపిక గురించి ఇంకా డెప్త్ ఇస్తా క్లారిటీ. ఇది ఏ నెల అండి? ఏ నెల? ఫిబ్రవరి 14వ తారీఖు. ఏం రోజు అండి? గుర్తులేదా? అవర్స్ లేదు, కొంతమంది మర్చిపోయారు. ఫ్లాష్ బ్యాక్లు చెప్తాను, గుర్తొస్తుంది. సినిమాల పాట ఉన్నాయి చూడు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిద్రించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఫిబ్రవరి 14వ తారీఖు బిరుదినం, లవర్స్ డే. ఆ రోజు నీకు ఇష్టమైన ప్రియురాలు నీవంటే నాకు ఇష్టమని చెప్పాలంటే కొద్దిగా టైం కావాలని అడిగినప్పుడు ఏం డైలాగ్ కొట్టింటావు విన్నావా? నీ కోసం 1000 కళ్ళతో అన్న ఎదురు చూస్తా. ఉన్నాయి 2 కళ్ళు, ఆడికెళ్ళి ఎదురు చూస్తా. నీ కోసం మరో జన్మైనా ఎత్తుతా. అబ్బా, జన్మలెత్త నీకు వచ్చింది, 1000 కళ్ళతో ఎదురు చూడ నీకు వచ్చింది. ఇద్దరు లీడర్లు వచ్చే వరకు కొట్టారా? ఎట్లా చేస్తారంటే కోడి గెలికినట్టు గెలుపుతారు. ఆర్చీలో పిండి కొంటారు, నేను ఆర్చీలు చేస్తా.
ఆమె పేస్ట్ కొంటారు, నేను ఆమె చేస్తాను. ఇద్దరు తోటి కోతారు, నో అనే వరకు ఈడు కనబడ్డాడు, ఒడు కనబడ్డాడు. మొగధీర సినిమాలో మొగాడు ఎట్లా బతకాలో ఏర్పడి ఒకటే డైలాగ్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ఒకేసారి 100 మందిని రమ్మను, 100 మంది నో అన్నా 101వ వ్యక్తిని ఎస్ అనిపించే దమ్ము నీ దగ్గర ఉంటే శత్రువు కూడా నీ సక్సెస్ అవ్వలేడు మిత్రమా. గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఆలోచన చేయ మిత్రమా. ఈ వ్యాపారంలో ఈ 6 నెలల ప్రాసెస్లో 6 నెలలు ఎందుకు చెప్పానంటే, ఈ వ్యాపారంలో భగవంతుడు నిన్ను పరీక్ష చేయాలని రకరకాల వ్యక్తులను ఇస్తాడు. ఫస్ట్ పిచ్చి వాళ్ళని ఇస్తాడంట. ఎంత చెప్పి వీళ్ళకి అర్థమే కాదు. వీళ్ళని దాటేసుకొని ధైర్యం చేసే స్టెప్ ముందరికి పోతే అటిట్టు కాని వాళ్ళని ఇస్తాడంట. వీళ్ళు సూతం మామ, శేతం మామ, వస్తాం మామ అంటారంట. వీళ్ళని దాటేసుకొని ముందరికి పోతే నీలాంటి డ్రీమ్ వాళ్ళని ఇస్తాడంట. అనుకోవచ్చు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, డైరెక్ట్ డ్రీమ్ వాళ్ళని ఇస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది కానీ ఎంత బాధపడ్డా ఫస్ట్ నీవు డ్రీమరా కాదని దేవుడు చేసే పరీక్షలంట. టెస్ట్ చేశాడు. ఏం చేశాడంటే, ఒక వ్యక్తి 100 కోట్లు లెక్కలేక వేసింటాడంట. ఆ 100 కోట్లు వస్తలేమో అని ఎదురు చూసే టైంలో అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడుతున్నాడు. కొద్ది రోజులకు అదృష్టం కొద్ది 100 కోట్ల లెక్కలేక నీళ్ళకి వచ్చింటాడు. కొడుకు స్పీడ్ గుర్తొస్తుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చూస్తాడు, ఏం జవాబు అంత స్పీడ్కి వస్తున్నావు, 100 కోట్లు లెక్కలేదు, మా డాడీకి చెప్పాలి. ఆడి పేసేందులా సడన్గా తెలిస్తే వస్తాడు, ఆగురా అని నచ్చ చెప్పి ఆపిండంట. ఆపేసరికి నేను నచ్చ చెప్పి మీ డాడీకి చెప్తాపో మూడు మంచుకున్నప్పుడు అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా మూడు మంచుకున్న టైంలో డాక్టర్ వెళ్ళి, ఏమయ్యా అనుకోకుండా 5 కోట్లు సేవ్ చేస్తావు, దాంతో ఉంది సార్ అప్పుడల్లి కట్టుకుంటానంట. సార్ దీని కట్టుకుంటాడని పెంచిందంట. 10 కోట్లు వస్తే ఏం చేస్తావు, గుళ్ళు కడతా, గోపురాలు కడతా, మీదలకి ఇస్తానంట. సడన్గా 100 కోట్లు వస్తే ఏం చేస్తావు అంటే, దాని దేవుంది సార్ నీకు ఇస్తాను. డాక్టర్ స్వాట్ల తెచ్చిందంట. 100 కోట్లు వస్తే ఏం చేయాలో ఇక్కడ తెచ్చిందంట. అంటే ప్లాన్ అనేది ఇంపార్టెంట్. పేషెంట్ దగ్గర ప్లాన్ ఉంది, డాక్టర్ దగ్గర ప్లాన్ లేదు. ఓకే, మరి వ్యాపారం ఇంతగానని చెప్తున్నావు సార్, ఎందుకు సార్ మాకు ఈ వ్యాపారం ఎందుకు చెయ్యాలి సార్, మేము బిజినెస్ కావాలన్నా ఒకసారి క్లాప్స్ తమా స్టార్ట్ చేద్దాం. సార్ ప్లీజ్ కూర్చోండి. ఎందుకు చెయ్యాలి వ్యాపారం, ఎందుకు చేస్తున్నాం సార్ ఈ బిజినెస్ చూద్దాం. చాలామందికి చాలా రకాల కళలు, కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ డ్రీమ్స్ ఉండవచ్చు. అందరికీ ఉండే కామన్ కోరికలు, చిన్న ఇల్లున్న వాళ్ళకు పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుండే, కిరాయి ఇల్లు ఉన్న వాళ్ళకి సార్ చెప్పాలి సొంత ఇల్లు అంటే బాగుంటుంది. రెండోది కారు ఉంటే బాగుంటుంది, లోపల ఉంటే బాగుంటుంది. మూడోది లేడీస్కి అయితే బంగారం ఉంటుందా మేడం? ఏం మాట మాట్లాడుతున్నాం సార్ అడిగిన అందరికీ ఉంటాయి కామన్ ఉండే కోరికలు. ఈ కోరికలు మనకు నెరవేరాలంటే ఏం కావాలి సార్ చెప్పాలి? డబ్బులు కావాలి. కష్టపడతాం ఓకే, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటివంటే, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే వస్తుందని తెలుసు, ఒక ఆప్షన్. ఏదన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే వస్తుందని తెలుసు. మూడోది ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. స్టార్టింగ్ జీతం 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. దీనిలో నుంచే కదా సార్ కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, రూమ్ రెంటు, పిల్లల ఫీజులు, మధ్య పెళ్లిళ్ళు, పేరెంటాలు అన్నీ పోతే నెల వచ్చేసరికి ఎంత మిగులుతాయి సార్? రైట్. అంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయో. సర్వేలు ఏం తెలియదంటే ఎవరికి సరిపోతలేమంట, సరిపెట్టుకుంటున్నారు. నెల వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ప్రతి మనిషి జీవితంలో జీతాలు ప్లస్ జీవితాలు = అప్పులు. నిజమా కదా? సూక్ష్మరువాలు చెప్పుకోలేడు వాళ్ళు. వచ్చరేమన్నా అద్భుతం జరుగుతుందా అంటే అదే కరెంటు బిల్లు, అదే పాల బిల్లు, అదే పేపర్ బిల్లు. ఎంత బాగా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అవుతుంది, పెట్రోల్ యాడ్ చేయలేదు.
మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో సార్, నాకైతే అనిపించింది, అరే నేను పుట్టిందే కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు కట్టడానికే పుట్టినా, ఏదో చేయాలని వస్తున్నా. నెల వచ్చేసరికి జీతాలు కొట్టి అప్పులు ఎత్తున్నాయి. నాకు ఒక కానిస్టేబుల్గా 40,000 జీతం వస్తుండే. ఈ 40,000 జీతానికి నాకు తోపెవ్వడం లేడని చెప్పేసి నా ఇంటి ముందర చూసేది ఇద్దరికంటే నేనే బెటర్ నాకు గుర్తు చేసుకునేది. ఈ సొసైటీ ఎట్లుందంటే పొట్టిగా ఉన్నోడు పొడుగుగా ఉండాలంటే తనకంటే కూడా వాళ్ళ చేద్దామంట, ఏమి లేనితోటి వంచుకుంటారు. నా ఒంటి మీద డ్రెస్ వేసుకుంటే సాయంత్రం వరకు రెచ్చిపోతుంటే ఇంటికి వస్తే ఇలా పడుతుంటే షో బిల్డప్. ఇదే ఇక్కడ చూడండి, వ్యాపారంలోకి వచ్చి 37 నెలలు అవుతుంది. 37 నెలల కాలంలో కల్వకుర్తి అనే విద్యానగర్ అనే కాలేజీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్కుతోటి ఇల్లు తీసుకోవడం జరిగింది సార్. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఐ లవ్ ఏడిఎంఎస్ అని ఇంటి మీద బోర్డు కూడా పెట్టుకున్నాం. ఒకప్పుడు ఇల్లు లేదు, మా పరిస్థితి ఫ్యాన్ లేదు. ఫ్యాన్ లేని స్థితిలో నుంచి ఏసీని పెట్టే స్థితికి తీసుకొచ్చిందంటే ఏడిఎంఎస్లో ఎంత దమ్ముందో గుర్తించాలని చెప్తున్నా. కారు బ్రీజా కారు మెయింటైన్ చేస్తున్నా. రీసెంట్గా 52 లక్షలతోటి ఫార్చునర్ కారు బుక్ చేయడం జరిగింది. ఒకప్పుడు 2 వీలర్కు పెట్రోల్కు పైసలు లేని పరిస్థితి నాకు. అలాంటి పరిస్థితిలో నుంచి ఈ 37 నెలల్లో కారు బుక్ ఏసీతో పాటు ఫార్చునర్ కారు బుక్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఏడిఎంఎస్లో ఎంత దమ్ముందో గుర్తించని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే బంగారం, మా మేడంకు 25 తులాల గోల్డ్ చేయించడం జరిగింది. అంటే నేనేమంటున్నా, నేను గొప్ప చెప్తలేను, నాకు దొరికిన ఈ అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది. నాకున్న చాయిస్ నీకు కూడా ఉంది. ఎదగాలని కష్టం ఉంటే వెళ్ళిపోయడానికి మేము రెడీ. ఇక్కడ నేనేమంటున్నా, జీతాలు ఇచ్చుకోండి అప్పులు అవుతుంటే అనుకున్న ఇల్లు రాదు, కారు రాదు, బంగారం అన్నారు. మా ఊరిలో మా ప్రాంతంలో ప్రజెంట్గా 1,50,00,000 పెట్టి ఇల్లు కట్టిస్తున్నా. వాస్తవానికి చెప్తున్నా, ఆల్రెడీ ప్లాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలామంది అన్నారు ప్లాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి 1,50,00,000 లేదా ల్యాండ్ కొనవచ్చు కదా, ప్లాట్ ఇప్పుడు ఇన్ని రూపాయలు పెట్టి లేదు కడుతున్నావు అంటే ఇంత తొందర ఎందుకంటే తొందర వాళ్ళకి లేకపోవచ్చు. నాకుంది చిన్నప్పుడు ఎకనామికల్గా లేనప్పుడు ఎత్తిరించి ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా సక్సెస్ చూడకుండా ఎక్కడ తెచ్చిపోతారేమన్న కసితోటి కడుతున్నా మిత్రమా. ఆ కసి కావాలి, నీకు కూడా కావాలి. ఒకటి నేను ఏమంటున్నానంటే, నేను ఏడిఎంఎస్నే కాదు, ఈరోజు మీరు అదృష్టవంతులు. నాకు 37 నెలలు పట్టినది, ఇదే సక్సెస్ మీకు రావడానికి 6-7 నెలలు పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను సక్సెస్ చేసినప్పుడు హెడ్ ఆఫీస్ ఎక్కడో బెల్గంలో హెడ్ ఆఫీస్ చూపెట్టుకోవడానికి వెహికల్ లేదు, షోరూమ్ లేదు, ఫైనాన్స్ లేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఏం చూసి నమ్మాలన్నప్పుడు ఆన్సరే లేదు నా దగ్గర. నేను ఒకటే బిలీవ్ చేశాను మిత్రమా, ఏడిఎంఎస్ అనే సంస్థనే కాదు, ఈరోజు టోటల్ ఎలక్ట్రిక్ రంగాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఎందుకో ఢిల్లీ పర్యావరణాన్ని పరిరక్షించమని. ఢిల్లీ వివిధ ప్రాంతాల్లో చూస్తే సరిసంఖ్య వెహికల్ ఒక రోజు, బేసంఖ్య వెహికల్ ఒక రోజు వస్తుంది. ఇట్లా పొల్యూషన్ ఎక్కువ అవుతుందని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రోడక్ట్ని ఎంచుకున్నాం. జనాలు ఎదురు చూసేదాన్ని మార్కెటింగ్ చేయకపోతున్నారు. కంపెనీ స్టార్టింగ్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడి వ్యాపారం చేసి నేను 37 నెలలు అవుతుంది. 37 నెలల్లో నేను బిజినెస్ స్టార్ట్ చేసి 37 నెలలు అవుతుంది. ఈ 37 నెలల్లో నిన్నటి వరకు నేను ఈ వ్యాపారం ద్వారా తీసుకున్న ఆదాయం 5,85,64,000 రూపాయలు అక్షరాలు సంపాదించడం జరిగింది మిత్రమా. నేను తీసుకోవడం రేటు కాదు, నాతో పాటు జరిగిస్తున్న నా టీం సభ్యులందరూ తీసుకున్న ఇన్కమ్ నిన్నటి వరకు 130 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది మిత్రమా. డైలీ 2 ఐడీలు ఉంటాయి. రోజు ₹1,00,000 నా ఇన్కమ్, నెలకు 30 లక్షల రూపాయలు నా ఆదాయం. ఇట్లా చెప్తే ఎవరు నమ్మరు. చాలామంది శాస్త్రవేత్తలు ఉంటారని చెప్పేసి బ్యాంకు స్టేట్మెంట్ పట్టుకొని తిరుగుతున్నా.
నేను అబద్ధమాడినా నా అకౌంట్ నెంబర్ అబద్ధమాడదు, గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే, నాకు దొరికిన అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది. నాకున్న ఛాయిస్ నీకుందని చెప్తున్నా. ఎక్కడ పాండు సార్ మరి నేనేనా తీసుకున్నదంటే వ్యాపారంలో నిజంగా మన మధ్యలో ఉంది. పాండు సార్ వినవండి, ఈరోజు మన మధ్య నుండి సక్సెస్ అయిన లీడర్లు చాలా మంది ఉన్నారు. చూద్దాం ఒక్కసారి వాళ్ళను గట్టిగా క్లాప్ చేస్తే వస్తారు మిత్రమా. నిజంగా ఎంతమంది